డీకోడ్ పాలినామియల్ నంబర్స్. పాలినామియల్ అంటే మనం రైట్ నుంచి చదివినా, లెఫ్ట్ నుంచి చదివినా సేమ్‌గా ఉంటుంది. ఇప్పుడేంటి x ఈక్వల్ టు 121. ఈ 121 అనేది రైట్ నుంచి చదివినా, లెఫ్ట్ నుంచి చదివినా సేమ్ ఉంటుంది. అందుకే మనం ట్రూ అని రిటర్న్ చేస్తాం. ఇప్పుడేంటి ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2లో x ఈక్వల్ టు -121. -121 అనేది రైట్ నుంచి చదివినా, లెఫ్ట్ నుంచి చదివినా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే మనం ఫాల్స్‌ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3. x ఈక్వల్ టు 10. 10 అనేది ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఫాల్స్. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇఫ్ x అనేది నాట్ ఈక్వల్ టు 0 ఆర్ x మాడ్యులో 10 ఈక్వల్ టు 0 అయితే మనం డైరెక్ట్‌గా రిటర్న్ ఫాల్స్ అని రిటర్న్ చేసేస్తాం. ఇంట్ చెక్ ఈక్వల్ టు 0 వైల్ x ఈస్ గ్రేటర్ దాన్ చెక్. చెక్ ఈక్వల్ టు చెక్ ఇంటూ 10 ప్లస్ చెక్ మాడ్యులో 10. అంటే ఏంటి? ఇక్కడ మనం లాస్ట్ క్యారెక్టర్‌నయితే చెక్‌లోకి స్టోర్ చేస్తున్నాం. ఆ తర్వాత చెక్ డివైడెడ్ బై 10 అంటే లాస్ట్ క్యారెక్టర్‌ని రిమూవ్ చేస్తున్నాం. అలా మన కండిషన్ మొత్తం చెక్ చేస్తాం. రిటర్న్ x చెక్ ఆర్ x చెక్ బై 10 అయితే మనం రిటర్న్ ట్రూ అని రిటర్న్ చేస్తాం. అయితే ట్రూ అని రిటర్న్ చేస్తాం. లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన టెస్ట్ కేస్ అన్నీ యాక్సెప్ట్ అవుతాయి. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.